తెలంగాణ రాజకీయాల్లో నిప్పు రాజేస్తున్న రాజీవ్ విగ్రహ ఏర్పాటు. తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం. రాజీవ్ విగ్రహం పెడితే సకల మర్యాదలతో తొలగిస్తామంటున్న బీఆర్ఎస్. విగ్రహాన్ని టచ్ చేసి చూడండి అంటూ రవితేజ రేంజ్ లో కాంగ్రెస్ వార్నింగ్. తెలంగాణలో వివాదాస్పదంగా మారిన సీఎం రేవంత్ నిర్ణయం. పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోనని తెలంగాణ ప్రజల్లో ఆందోళనలు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు అంశం తెలంగాణ రాజకీయాల్లో నిప్పు రాజిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది. ఎందరో ఆత్మ బలిదానాలు అయితే గాని తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సచివాలయానికి ఒకవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎదురుగా అమరవీరుల స్మారక స్తూపం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసింది. ఈలోపు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని రేవంత్ సర్కారు పక్కన పెట్టింది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న స్థలంలో తమ పార్టీకి చెందిన నాయకుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్ సర్కార్. అందుకు ఏర్పాట్లు కూడా చకచకా చేసి విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారడంతో ఆ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో తెలియడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ వాదులు. తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సర్కారు సంకల్పించడంతో రాజకీయ రచ్చకు కారణమైంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమేంటని మండిపడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నాము కదా అని మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ అక్కడ రాజీవ్ విగ్రహం పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటోంది బీఆర్ఎస్. భవిష్యత్తులో తాము అధికారంలోకి రావడం పక్కా అని, వచ్చిన తర్వాత సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేస్తున్న రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగిస్తామంటోంది గులాబీ పార్టీ. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఐలాండ్ను కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇదివరకు అది లేదు, ఐలాండ్ అక్కడే క్రియేట్ చేయడం జరిగింది. చేసి ఆనాడు దశాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే, ఆ ముఖ్యమంత్రి జై తెలంగాణ అన్నాడు, అంబేద్కర్ విగ్రహానికి దండేయుడు, 125 ఫీట్ల ఎత్తుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం స్వతంత్ర దినోత్సవం నాడు కానీ 14 ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కానీ కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయరు, కనీసం పరిశుభ్రత కూడా పాటించరు. అమరజ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు. ఇంకా పైపెచ్చు ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారు అయితే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టిండి ఆనాడు ప్రభుత్వం. కానీ అంజయ్య గారి పేరు పోయింది, అది లుంబిని పార్క్ అయింది. ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి గత 10 ఏళ్లు అధికారంలో తామే ఉన్నామని, అప్పుడు రాజీవ్, ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేర్లను తాము తొలగించామా అంటూ నిలదీస్తోంది. ఇదే ధోరణితో వ్యవహరిస్తే మాత్రం ఇకపై తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈసారి ఈ పేర్లను కూడా కనిపించకుండా చేస్తామని హెచ్చరిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల పేర్లను తొలగించి తెలంగాణకు చెందిన మహనీయుల పేర్లను పెడతామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మళ్లీ అధికారంలోకి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాజీవ్ గాంధీ పేరు తీసేసి పివి నరసింహారావు లేదా ప్రొఫెసర్ జయశంకర్ పేరును పెడతామంటున్నారు. తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ, కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడి వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి. మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ, అదేవిధంగా బెంగళూరుకి పోతే కెంపెగౌడ పేరు, ఇట్లా
ఎక్కడ పోతే అక్కడ ప్రముఖుల పేర్లు ఉంటాయి. కేవలం హైదరాబాద్లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు. ఇన్ని రోజులు సంస్కారవంతంగా భరించినాం, ఇక భరించే ఓపిక లేదు. ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు, చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా 4 ఏళ్ల తర్వాత సమాధానం చెప్తాము. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణలోని అసూలు బాసిన అమరుల తరపున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్ మాత్రం తగ్గే ప్రసక్తే లేదంటోంది. ఇప్పటికే సచివాలయం ముందు కేటాయించిన స్థలంలోకి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకువచ్చారు. ఈ నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలనుకున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు. కానీ విగ్రహ ఆవిష్కరణ వాయిదా పడింది. రాబోయే కొద్ది రోజుల్లో సచివాలయం ఎదురుగా పండుగ వాతావరణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్. దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు ఏర్పాటు చేసి తీరుతామని, చేతనైతే ఎవడైనా విగ్రహంపై చేయి వేయండి, ఒక్కసారి విగ్రహాన్ని టచ్ చేసి చూడండి అని రవితేజ రేంజ్ లో హెచ్చరించారు రేవంత్. 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. డిసెంబర్ 9, 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ 9 నాడు ప్రకటించారు. ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం. హైదరాబాద్ నగరంలో మా హనుమంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం. అయితే సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఇప్పటిది కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రతిపాదన వచ్చింది. అందుకు స్థలం కూడా కేటాయించి అభివృద్ధి చేశారు. మరి అలాంటి చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమే అంటే తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేసినట్టేనంటోంది బీఆర్ఎస్. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమేంటని, అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం ఉందని విగ్రహం పెడుతున్నారంటూ మండిపడుతున్నారు. మేము 10 ఏళ్లు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే దాని పేరు మార్చలేదు, అట్లే కొనసాగించాం. మా పేరు పెట్టుకోవచ్చు, ఇంకో పేరు పెట్టవచ్చు, కానీ మార్చలేదు. రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని IIIT బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు, కొనసాగించినాం. ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు. అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు. మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మేము తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి, మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇక తెలంగాణ కవులు, కళాకారులు, బుద్ధిజీవులు, రచయితలు,
పాత్రికేయుల పక్షాన ఏకంగా రాహుల్ గాంధీకే బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖ కొత్త చర్చకు దారితీసింది. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణ సాంస్కృతిక ఆశయాలను గౌరవిస్తామని హామీ ఇచ్చారని, తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేయడం తెలంగాణ వాదుల మనోభావాలను గాయపరచడమేనని, అక్కడ కాకుండా మరో చోట విగ్రహం పెట్టుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు ఆలోచన సరికాదంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ పాలన కాలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించారు, కానీ విగ్రహం పెట్టలేదు. సరే, మరి అక్కడ రాజీవ్ విగ్రహం ఎందుకని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రేవంత్ నిర్ణయం ఇదేదో ఆ నెహ్రూ కుటుంబానికి విధేయత ప్రకటన తప్ప రాజీవ్ విగ్రహ స్థాపనలో సమంజసత్వం కనిపించడం లేదంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే అయ్యింది. అక్కడి వరకు ఓకే, కానీ రాజీవ్ను ప్రత్యేకంగా గుర్తుంచుకునే జ్ఞాపకాలు ఏమీ లేవంటున్నారు పలువురు విమర్శకులు. పైగా తెలంగాణ బిడ్డ అప్పటి సీఎం అంజయ్యను అవమానించిన తీరు ఇప్పటికీ పచ్చి చేదు జ్ఞాపకమేనంటూ గుర్తు చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం తమ విధేయతను చాటుకునేందుకు రాజీవ్ విగ్రహం ఏర్పాటును సంకల్పిస్తే దానికి నగరంలోనే బోలెడు ప్రాధాన్యతా స్థలాలు ఉన్నాయంటున్నారు. తెలంగాణ ఆత్మలీనులు వచ్చి కూర్చున్నారు, తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు. అక్కడ అది దురదృష్టం. తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు, దురదృష్టం. తెలంగాణ ఆత్మలీనులు, తెలంగాణ ఉద్యమ సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఆకాంక్షలు తెలియని వాళ్ళు వచ్చి కూర్చోవడం వల్ల ఇది జరుగుతుంది. ఏమిటికండి రాజీవ్ గాంధీ అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా? ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా ఆయన జీవితకాలంలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించినట్టు ఎక్కడైనా చూపిస్తారా? తెలంగాణకు ఆయన ప్రత్యేకంగా ఏమైనా నిధి ఇచ్చిపోయింది ఏమన్నట్టు చూపిస్తారా? తెలంగాణకు ఆయన పీరియడ్లో ఏమైనా ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమమో ఇంకేమైనా పథకం ఇచ్చింది ఏమైనా చూపిస్తారా? ఎట్లా రిలేటెడ్ తెలంగాణకి? మేము రాజకీయ కక్ష సాధింపుల్లో ఉండకూడదు, గత ప్రభుత్వం ఏదో పెట్టుకొని అని చెప్పి దేని జోలి పోలే. మేము వాస్తవానికి ఆనాడే ఉద్యమకారులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహం పీకేస్తాము అని చెప్పేసి పోయినారు. పోతే కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేసి అట్లాంటి పిచ్చి పనులు మనం చేయొద్దు, మనం ఏదో వెంజెన్సీతో ఉన్నట్టు ఉండకూడదు, గతంలో పెట్టినరు వాళ్ళు ఆ రోజులు ఉన్న వాటిని బట్ గౌరవిస్తాం మనం అని చెప్పి వదిలేసాం. చాలామంది ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు కూడా కొడతాను పోయాను. ఇప్పుడు పదవులు పొందుతున్న పెద్ద ఉద్యమకారులే వాళ్ళు మాట్లాడాలి ఇప్పటిగా దీని మీద. నేను స్ట్రైట్గా చెప్తా ఉన్నా, స్పష్టంగా కోదండరాం తన అభిప్రాయం చెప్పాలి. హరగోపాల్ గారు నేను ఉత్తరం రాసినారు రాహుల్ గాంధీకి, అది కరెక్ట్ కాదు, తెలంగాణ తల్లిదే పెట్టండి అని చెప్పి. దాని మీద కోదండరాం కూడా చెప్పాలి ఏందో ఆయన అభిప్రాయం. కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిన ఆ రాజమాత రూపంలోని తెలంగాణ తల్లి విగ్రహం బదులు రేవంత్ రెడ్డి ఆలోచనల్లో నుంచి పుట్టిన సగటు తెలంగాణ పోరాట మహిళ విగ్రహమే పెట్టండి, అప్పుడు తెలంగాణ ఉద్వేగాలను గౌరవించినట్లు ఉంటుంది కదా అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో నడుస్తున్న ఈ వివాదం ఎటు దారి తీస్తుందోననేది ప్రజల్లో చర్చ నడుస్తోంది. ఏర్పడ్డ తర్వాత పెద్దలు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని చాటే విధంగా చాలా గొప్పగా ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మాణం చేసి తెలంగాణలోని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో అక్కడ ఒక మంచి డిజైన్ ఎంపిక చేసి చాలా లోతుగా ఆలోచించి సెక్రటేరియట్ కట్టారు. కట్టిన తర్వాత ఆ సెక్రటేరియట్కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనైతే తను రాసిన రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ 3 ఏదైతే ఉందో దానివల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఆ మహనీయుడికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పి సెక్రటేరియట్కి ఒక పక్కన ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ విగ్రహం పెట్టారు. అదేవిధంగా సెక్రటేరియట్కి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరే పెట్టారు. దాంతోపాటు కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పారు, ఆ సెక్రటేరియట్లో కూర్చుని పరిపాలించే పాలకులు ఎవరైనా భవిష్యత్తులో వారికి వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఎవరైతే త్యాగాలు చేశారో, తమ ప్రాణాలు అర్పించారో, అమరులయ్యారో, వారి ఆశయాలు, వారి త్యాగం నిరంతరం గుర్తుండే విధంగా, వారి త్యాగ నిరతి నిరంతరం జ్వలిస్తూనే ఉండే విధంగా అమర జ్యోతిని కూడా సెక్రటేరియట్కి ఎదురుగానే అద్భుతంగా ఒక పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా, అదేవిధంగా ఆ స్ఫూర్తి పాలకులకు కూడా నిరంతరం అందే విధంగా అమర జ్యోతిని ఎదురుగా పెట్టడం జరిగింది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.